హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో 2026 ఇయర్ని ఏదైనా ట్రిప్తో ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సో ఆ ట్రిప్ కాస్త డివోషనల్ ట్రిప్గా మారిపోయింది. డివోషనల్ ట్రిప్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అరుణాచలం ప్లాన్ చేసామన్నమాట. సో మేమైతే లగేజ్ సర్దుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము అనంతపూర్ నుంచి ఫస్ట్ పాకల జంక్షన్కి వెళ్ళాము. మీరు చూస్తున్న రైల్వే స్టేషన్ అదే. ఇదేదో నైట్ ఇలా ఉంది, మార్నింగ్ కల్లా ఇలా ఫుల్ ఫాగ్ వచ్చేసింది గైస్. సో చలి మాత్రం మామూలుగా లేదు. స్వెటర్ ఖచ్చితంగా క్యారీ చేయండి. సో ఇక్కడ నుంచి మేమైతే శేషాద్రి ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నాము. మార్నింగ్ అరౌండ్ 8కి అలా కాట్పాడి జంక్షన్లో దిగిపోయాము. ఇక్కడ నుంచి అరుణాచలంకి ట్రైన్లో కానీ వెళ్ళొచ్చు, లేదా బస్సులో కానీ వెళ్ళొచ్చు. మేమైతే బస్సులో వెళ్ళాము. మేమైతే 10:30కి తిరువణమలై చేరుకున్నాము. సో ఇక్కడ తమిళనాడులో తిరువణమలై అంటారు, మన సైడ్ అయితే అరుణాచలం అంటారు అనమాట. మేమైతే బస్సు దిగేసి చకచక టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇది టెంపుల్ రైట్ సైడ్ వ్యూ అనమాట. సో మీరు ఇక్కడ స్టే చేయడానికి టెంపుల్ పక్కనే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మన బడ్జెట్లోనే ఉంటాయి. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు ఒక 1000 రూపీస్లో మా బడ్జెట్లో రూమ్ దొరికింది. మాకు రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి రాజగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచినే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పక్కనే టెంకాయలు కర్పూర దీపం అమ్ముతూ ఉంటారు. సో ఫస్ట్ దీపం అంటించేసుకొని టెంకాయ కొట్టేసి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మేమైతే టెంకాయ కొట్టేసి ఓ 2-3 సెల్ఫీలు తీసేసుకొని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. గిరిప్రదక్షిణ అయితే టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. గిరిప్రదక్షిణలో భాగంగా మొత్తం 8 లింగాలను దర్శించుకోవాల్సి ఉంటుందన్నమాట. అందులోని మొదటి లింగం ఇంద్రలింగం. ఇది అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు, అందుకే దీన్ని ఇంద్రలింగం అని పిలుస్తారు. అలా నడుస్తుండగా మా ఫ్రెండ్ ఎలా ఉందని నడుస్తుంటే అంటే అంతా శివేచ్ఛ అని అన్నాడు. ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్స్ బాగానే నడుస్తున్నారు, ఎందుకంటే మేము మధ్యాహ్నం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. మీరు కానీ అరుణాచలం వస్తే గిరిప్రదక్షిణని మార్నింగ్ లేదా నైట్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే కూల్గా ఉంటుంది అనమాట. రెండవ లింగం అగ్నిలింగం. ఇది అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంటుంది. అగ్నిదేవుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగాన్ని అగ్నిలింగం అని పిలుస్తుంటారు. అలా గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వెనకాల రెడ్ టీ-షర్ట్ వేసుకున్నాడు చూడండి, వాడైతే ఇప్పటి వరకు అక్కడ ఉన్న వైట్ లైన్ మీద నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అది ఎండ్ అయిపోయిందనమాట. మూడవ లింగం యమలింగం. ఇది అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. ఈ లింగం యముడి చేత ప్రతిష్ఠించబడింది, అందుకే దీన్ని యమలింగం అని పిలుస్తూ ఉంటారు. గుడి లోపలికి మొబైల్ అలౌ లేదనమాట, అందుకే బయట నుంచి కవర్ చేస్తున్నా అంతా. దారి మధ్యలో మనకి వైట్ లైన్ దొరికేసింది, అలాగ సాఫీగా నడుస్తూ ఉన్నాడు దాని మీద. ఒకసారి మీరు కూడా వైట్ లైన్ మీద నడిచి ట్రై చేయండి, చాలా స్మూత్ ఉంటుంది అనమాట. నేను కూడా ఒకసారి నడిచి చూశాను. అగ్నిలింగాన్ని దాటిన తర్వాత అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడైతే 2 నిమ్మకాయలు తీసుకొని ఒకటి త్రిశూలానికి కుచ్చి ఇంకొకటి మన నెత్తి చుట్టూ తిప్పుకొని కాలు కింద వేసుకొని తొక్కాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన మీద ఏదైనా నరదృష్టి ఉంటే తొలగిపోతుంది. మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, మొదట్లో గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడిప్పుడే అన్నీ మొదలవుతున్నాయని అంటున్నాడు. వీడైతే బాగానే ఉంది అంటున్నాడు కానీ ఏం చెప్పలేకపోతున్నాడు. వీడు థమ్స్అప్ బాటిల్ చూపించుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాడు. అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మధ్యలో జింకలు కానొచ్చాయి. వాటికి అందరూ ఫుడ్ అలవాటు చేయడం వల్ల ఎవరు వెళ్తున్నా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాయి, పాపం ఎవరైనా ఫుడ్ పెడతారో లేదో అని. అక్కడ పక్కనే పెద్ద బోర్డు పెట్టారనమాట, జింకలకి ఫుడ్ పెట్టకండి అని. ఎందుకంటే వాటికి ఫుడ్ పెడితే అవి వాటంతటా అవి ఫుడ్ వెతుక్కునే కెపాసిటీ కోల్పోతాయి అన్నమాట. 4వ లింగం నైరుతి లింగం. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. దీన్ని శనీశ్వరుడు ప్రతిష్ఠించడం వల్ల దీన్ని నైరుతి లింగం అని పిలుస్తూ ఉంటారనమాట. మనలో నడిచి ఒక చోట కూర్చుంటాను అనమాట. నేను వాడిని అడిగితే అయిపోయింది నా పని అని అంటూ ఉన్నాడు. ముందుకు నడుస్తూ పోతూ ఉన్నాము. ఇక్కడ పెద్ద పాదాలు కనిపించాయి అనమాట, ఇవి శ్రీవారి పాదాలు అనుకుంటాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 5వ లింగం వరుణలింగం. ఇది అరుణాచలగిరికి పడమర దిక్కున ఉంటుందన్నమాట. వరుణదేవుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగాన్ని వరుణలింగం అని పిలుస్తూ ఉంటారు. మేము మధ్యాహ్నం గిరిప్రదక్షిణ చేస్తుండడం వల్ల రోడ్డు ఖాళీగా ఉంది, జనాలు ఎవరు లేరు, అందుకే వీడియో తీరని మా వానికి మొబైల్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ కూర్చున్నాడే వీడియో నా తమ్ముడు. కాళ్ళు నస్తున్నాయని మసాజ్ చేయించుకోవడానికి పక్కన ఆగామన్నమాట. మీరు గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. 5 మినిట్స్కి 30 to 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీన్ని చేయించుకున్న కొద్దిసేపు మాత్రమే బాగుంటుంది, తర్వాత నార్మల్గానే ఉంటుంది అనమాట. సో మసాజ్ టైమింగ్ అయిపోవచ్చిందనమాట. ఒకసారి వన్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తున్నాడు, అబ్బా సమ్మగా ఉంది అన్నట్లు ఇస్తున్నాడు. 6వ లింగం వాయులింగం. ఇది అరుణాచలగిరికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించడం వల్ల దీన్ని వాయులింగం అని పిలుస్తూ ఉంటారు. వాయులింగాన్ని దాటేసిన తర్వాత మా ఫ్రెండ్ కూర్చుండిపోయాడు పాపం, కాళ్ళు పీగుతున్నాయంట. ఇంకొకటి కుర్చీలో కూర్చొని కాలు వైపు చూస్తూ ఉన్నాడు పాపం.
అలా వెళ్తూ ఉండగా టెంపుల్ కనిపించింది. లోపలికి వెళ్దామంటే క్లోజ్ చేశారు. సరేలే అని ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ ఐ లవ్ తిరుమల అని కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోషూట్ బాగుంటుంది చూడండి. 7వ లింగము కుబేరలింగము. ఇది అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుందన్నమాట. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించడం వల్ల దీన్ని కుబేరలింగం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచొని అరుణాచలగిరిని చూస్తూ ఉంటే లొకేషన్ అదిరిపోద్ది అంతే. అలాగ నడుస్తూ మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసామన్నమాట. మన వాళ్ళు అలసిపోయి కూర్చుండిపోయారు ముగ్గురు. వీడు ఏందినా ఇదే అంటూ ఉన్నాడు. ఇంకా ఈయన ఎక్స్ప్రెషన్ ఇంకా మాటలు చెప్పలేను చూడండి. ఇక్కడ రష్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాము. ఈ మోక్ష మార్గం నుంచి వస్తే మోక్షం కలుగుద్ది అంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడు వెళ్ళినా దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎంతలా ఉన్నా ఈ మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చేస్తారంట. ఇప్పటి వరకు ఎవరు అందులో స్ట్రక్ అయిపోయింది లేదు. గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకోవాల్సిన ఆఖరి లింగం ఈశాన్య లింగం. ఈ లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ప్రతిష్ఠించారని నమ్ముతూ ఉంటారు. అందుకే దీన్ని ఈశాన్య లింగం అని పిలుస్తూ ఉంటారు. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికే వచ్చి పూర్తి చేయాలన్నమాట. మేమైతే మా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాము. వీడియోలు తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే టెంపుల్ని 8కి క్లోజ్ చేస్తారనమాట. మాకు దర్శనం అయితే ఒక 1 అవర్లో జరిగిపోయింది. గుడి లోపల అయితే వీడియోలు చాలా బాగా వచ్చాయి. లాస్ట్లో పెట్టాను చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు నిరెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్ర లింగం శివ.